शांति। ओम शांति शांति। अंतर मन में ज्योति जगा लो, होगा दूर अंधेरा। शिव का कर लो ध्यान, आ रहा पावन पुण्य सवेरा। ज्योति जगा लो, होगा दूर अंधेरा। ओम शांति, ओम शांति, ओम शांति। ఓం శాంతి. ఈరోజు ఇది అవ్యక్త ఇషారా. ఈ నెల అంతా ఇది ప్రాక్టీస్ చేయండి. అవ్యక్త ఇషారా దీంట్లో బాబా చెప్తారు, దివ్య జన్మకి స్మృతి ద్వారా సాధనతకు समाप्त करो। दिव्य जन्मानी स्मृति द्वारा साधारणतानी समाप्त చేయండి. इदे अव्यक्त इशारा। हर एक ब्राह्मण जन्मधारी आत्मा साधारण नहीं, अलौकिक है। हर एक में कोई न कोई विशेषता की अलौकिकता है। इसलिए बाप दादा को बच्चों पर नाज है। ऐसे ही अपने में इस अलौकिक जन्म का, अलौकिकता का, रूहानियत का, मास्टर सर्वशक्तिवान का नशा सदा रहे तो सर्व प्रकार की कमजोरियां सहज समाप्त हो जाएंगी। అంటే బాబా చెప్తారు, ఈ బ్రాహ్మణ జన్మధారి జీవనం ఇక్కడ ప్రతి ఒక్క ఆత్మ కూడా సాధారణ
అంటే విశేషాత్మ. ఒక్కరు కూడా సాధారణ ఆత్మ లేదు బ్రాహ్మణ్. మరి ఈ అలౌకిక జన్మ అందరికీ, ప్రతి ఒక్క బ్రాహ్మణ్ కూడా అలౌకిక జన్మ ఉంది. అందువల్ల సాధారణ లేదు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక విశేషత అనేది ఉంది, అలౌకికత అనేది ఉంది. అందుకోసం బాప్ దాదాకు బిడ్డల పైన చాలా గర్వం. ఏమీ నీ గర్వం, నా బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా విశేషంగా ఉన్నారు అని గర్వం బాప్ దాదాకు. తో అట్లనే ఈ అలౌకిక జన్మాని, అలౌకికత, ఆత్మికత, మాస్టర్ సర్వశక్తివాన్ది నషా సదా ఉంటే సర్వ ప్రకారంగా ఏమంతా వీక్నెస్ ఉందో అదంతా సమాప్తి అయిపోతుంది సహజంగానే. అర్థమైందా? సదా నష ఉండాలి. ఏమీ నీ నష. నా జన్మ అలౌకిక జన్మ, నేను సదా ఆత్మికతలో ఉంటాను, నేను మాస్టర్ సర్వశక్తిమాన్. అట్లా అని నషాలో ఉంటే అన్ని ప్రకారమైన వీక్నెస్ సమాప్తి అయిపోతుంది సహజంగా. స్వయంగా అనుకోండి, నేను బ్రాహ్మణ్ జన్మధారి విశేషాత్మ అట్లా అని. మరి సెకండ్ పాయింట్ బాబా చెప్తారు, बाप दादा ने हर एक बच्चे को दिव्य जन्म अर्थात दिव्य संकल्प, दिव्य बोल, दिव्य कर्म करने वाली दिव्य मूर्तियाँ बनाया है. మన బాబా ఏం చేసినారు? బాప్ దాదా ప్రతి ఒక్క బిడ్డకు కూడా దివ్య జన్మ ఇచ్చినారు. దివ్య జన్మ అంటే దివ్యమైన సంకల్పాలు, దివ్యమైన మాటలు, దివ్య కర్మం చేసే దివ్యమూర్తిగా చేసినారు బాబా. సో సదా మనం దివ్యమూర్తిగా ఉండాలి. మనం ఏ సంకల్పం చేసినా దాంట్లో దివ్యత అనేది ఉండాలి. మాటలు కూడా సాధారణంగా వ్యక్త రూపంలో మాట్లాడకూడదు. మన ప్రతి శబ్దం కూడా దివ్యం. భగవాన్ మహావాక్యం ఏమో అది మనం మాట్లాడాలి. ఇంకొకటి దివ్య కర్మం, ఏమంతా పని చేస్తామో దాంట్లో దివ్యత సంపన్నం ఉండాలి. అప్పుడే మన దివ్య మూర్తి అవుతాం. బాబా మన అట్లా చేసినారు, మనం కూడా అట్లనే ఉండాలి దివ్యంగా. సో दिव्यता संगम युगी ब्राह्मण बच्चों का श्रेष्ठ श्रृंगार है. दिव्यता ने मन संगम युगी बिड्डలకు శ్రేష్టమైన శృంగారం. ప్రతి దాంట్లో దివ్యత, చూసే విధానంలో దివ్యత, మాట్లాడే విధానంలో దివ్యత, ఇదంతా మన శృంగారం. तो दिव्य जन्मधारी आत्मा किसी भी आत्मा को अपनी दिव्य नयनों द्वारा अर्थात दिव्य दृष्टि द्वारा साधारणता से परे दिव्य अनुभूतियाँ कराएंगी. ఎంత బాగుంది చూడండి. దివ్య జన్మధారి ఆత్మలు ఏం చేస్తారు? వాళ్ళ దివ్యమైన దృష్టి ద్వారా అంటే సాధారణత నుంచి దూరంగా తీసుకుపోతారు అందరినీ. అంటే దివ్యతని మాత్రమే అనుభవం చేయించేవాళ్ళు. వాళ్ళ కంట్లోనే ఆ శక్తి ఉంది. ఎవరినైనా ఇట్లా చూస్తే వాళ్ళు కూడా వాళ్ళ సాధారణతని మర్చిపోయి ఆ దివ్యతని అనుభవం చేస్తారు. అట్లా మన జన్మ ఇప్పుడు మన దృష్టిలో ఆ శక్తి ఉంది. వేరే వాళ్ళకు దివ్యతని అనుభవం చేయించే శక్తి. అర్థమైందా? అంటే వాళ్ళ ముందు ఎవరు వచ్చినా సరే ఏం చేస్తారు? వాళ్ళకు సాధారణత సమాప్తి అయిపోతుంది. సాధారణ ఆత్మలే వస్తారు. అయితే సాధారణత సమాప్తి అయిపోయి ఆ దివ్యతని అనుభవం చేస్తారు. అర్థమైందా? సాధారణతని మర్చిపోతారు. అట్లా మన జన్మం చాలా శ్రేష్టం, వజ్ర సమాన జన్మ ఇది. అంత బాగా మనం మనని అనుభవం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, సదా दिव्यताలో ఉండేది. तो बाप ने हर बच्चे को दिव्य दृष्टि,
दिव्य बुद्धि का वरदान दिया है। अगर बुद्धि दिव्य है तो उसमें साधारण बातें आ नहीं सकती है। బాబా మనకు దివ్య దృష్టి ఇచ్చినారు, దివ్య బుద్ధి వరదాన రూపంలో ఇచ్చినారు. ఈ రెండు మనకు వరదానం, దివ్య బుద్ధి మరి దివ్య దృష్టి. సో దివ్య బుద్ధి ఎవరికి ఉంటుందో వాళ్ళ లోపల సాధారణ మాటలు, సాధారణ విషయాలు ఏమీ రాదు వాళ్ళ బుద్ధిలో. అంతో శ్రేష్టంగా, విశేషంగా, దివ్యంగా ఉంటారు. దివ్యత అంటే అర్థమైందా? ఏమి దైవీ గుణాలు సంపన్నంగా ఉండాలి, సదా పవిత్రత దాంట్లో ముఖ్యం. మరి మిగతా అన్ని గుణాలు కూడా వచ్చేస్తుంది. సో वे साधारण कर्म नहीं कर सकते हैं. దివ్య జన్మధారి సాధారణ పని చేసానికి లేదు, చేయకూడదు కూడా. चाहे दूसरों के समान आप भी व्यवहार करते हो, व्यापार भी करते हो, गवर्नमेंट की नौकरी भी करते हो, माताएं खाना भी बनाती है. देखने में साधारण कर्म है, लेकिन आपका साधारण कर्म भी लोगों से न्यारा है, अलौकिक है, दिव्य कर्म है. బాబా చెప్తారు, మీరు వేరే వాళ్ళ సమానంగా పని చేస్తారు, అంటే వ్యాపారం చేస్తారు, గవర్నమెంట్లో జాబ్ చేస్తారు, మాతలు ఇంట్లో వంట చేస్తారు. అయినా కూడా ఆ పని సాధారణంగా ఉంటుంది చూసేదానికి, అందరూ చేసేదే చేస్తారు కదా అట్లా అని. అయితే మనం చేసేదానికి వాళ్ళు చేసేదానికి తేడా ఉంది. ఏమీ తేడా అంటే మనం చేసే ప్రతి ఒక్క పనిలో కూడా అలౌకికత, దివ్యత ఉంటుంది. దివ్యత అంటే దైవీ గుణాలు సంపన్నంగా ఉండే పని. ఇప్పుడు లౌకికలో ఎంతోమంది ఆఫీసర్స్ ఉంటారు. అయితే వాళ్ళు భావన ఏమి, పని చేసే భావన, వేరే వాళ్ళ దగ్గర వ్యవహారం చేసేది భావన. అయితే మీరు పని చేసే భావన చాలా శుద్ధంగా కళ్యాణార్థాన్ని చేస్తారు. మీరు ఎప్పుడూ అనుకోరు మీరు ఆఫీసర్గా ఉంటే వేరే వాళ్ళ దగ్గర ఉండి డబ్బులు తీసుకొని మనం వాళ్ళకి పని చేసి పెట్టాలి అట్లా అని. అయితే మీ మనసులో సంకల్పం ఉంటుంది, ఈ ఆత్మ కళ్యాణం అయిపోవాలి అట్లా అని. వ్యాపారం కూడా చేస్తారు. అయితే సేవార్థ వ్యాపారం చేస్తారు, కానీ ఎక్కువగా పెద్ద లాభం తీసుకోవాలి అని అట్లా ఏమీ వ్యాపారం చేయరు. అంటే దాంట్లో దైవీ గుణాలు కనిపిస్తుంది. మీరు ఏ పని చేస్తూ ఉంటే సరే, మాతలు సాధారణంగా ఇంట్లో పని చేస్తారు, అయినా వాళ్ళలో కూడా ఆ పని చేసే విధానం దివ్యత మరి అలౌకికత, దైవీ గుణ సంపన్నంగా ఉంటుంది. ఆ వంట చేసే పనిలో కూడా శుభ భావన పెట్టుకుంటారా లేదా? ఈ భోజనం తిని అందరూ మనసు శాంతిగా ఉండాలి, అందరూ పవిత్రమైపోవాలి, అందరూ బాబా బిడ్డలు కావాలి అట్లా అని అనుకొని వంట చేస్తారా లేదా? అదే దివ్యత అని అర్థం. సో సాధారణ పని కూడా అలౌకికంగా అయిపోతుంది బ్రాహ్మణాత్మలది. మరి 4వ పాయింట్ వినండి. दिव्य जन्मधारी ब्राह्मण तन से साधारण कर्म नहीं कर सकती है, मन से साधारण संकल्प नहीं कर सकती है, धन को साधारण रीति से कार्य में नहीं लगा सकती है. जैसे परमात्मा प्रवेश होने योग्य है, वैसे मर्जीवा जन्मधारी ब्राह्मण आत्माएं अर्थात महान आत्माएं भी प्रवेश होने योग्य है. जब चाहो कर्मयोगी बनो, जब चाहो परमधाम निवासी योगी बनो, जब चाहो सूक्ष्म वतनवासी योगी बनो, स्वतंत्र हो, तीनों लोकों के मालिक हो, त्रिलोकी नाथ हो, तो नाथ अपने स्थान पर जब चाहे तभी जा सकते हैं. అంటే శివబాబా చెప్తారు, దివ్య జన్మధారి బ్రాహ్మణ ఆత్మలు వాళ్ళ శరీరాన్ని సాధారణ కర్మలో యూజ్ చేసానికి లేదు. ఎట్లా మనుషులు సాధారణ కర్మం చేస్తారు,
అట్లా మీ శరీరాన్ని శక్తిని సాధారణ కర్మలో యూజ్ చేయకూడదు. మనసుని కూడా సాధారణ సంకల్పం చేయకూడదు. ధనాన్ని కూడా సాధారణ రీతిలో కార్యంలో యూజ్ చేయకూడదు. అన్నీ విశేషంగా ఉండాలి. ఏది అవశ్యమో, దేంట్లో సేవా అర్థం ఉంటుందో, దేంట్లో సుఖం ఉంటుందో, వేరే వాళ్ళకు సుఖం ఇచ్చే పని, సుఖం ఇచ్చే దానికోసం ధనశక్తి కానీ మనసు కానీ కర్మాన్ని కానీ యూజ్ చేయొచ్చు. ఏ విధంగా భగవాన్ శివబాబా పరంధామ్ నుంచి శరీరంలో ప్రవేశం అవుతారు. మరి ఎప్పుడు కావాలనో అప్పుడు వస్తారు, ఎప్పుడు కావాలనో పరంధాములో పోయి కూర్చుంటారు. అదేవిధంగా బాబా చెప్తారు, నేను మీకు కూడా ఆ శక్తి ఇచ్చినాను, మీరు కూడా త్రిలోకీనాథ్, నేను ఎట్లా త్రిలోకీనాథ్ అట్లా మీరు కూడా. అంటే ఎప్పుడు కావాలనో అప్పుడు ఈ శరీరంలో ప్రవేశమయ్యి కర్మయోగి అయ్యి పని చేసేది. మళ్ళీ పని అయిపోయిన వెంటనే మనం పరంధామ్ నివాసి అయిపోయేది, పరంధామ్ నివాసి యోగి అయిపోయేది. తర్వాత ఎప్పుడు కావాలనో అప్పుడు సూక్ష్మవతన్ వాసి యోగి అయిపోయేది. సో ఇంత స్వతంత్రత ఉంది మనకు. ఎక్కడ కావాలనో అక్కడ త్రిలోకీనాథ్ బాబా చెప్తారు, మీరు మాలిక్. నాథ్ అంటే అధికారి, ఈ 3 లోకాన్ని అధికారి. మీకు ఎప్పుడు కావాలనో ఆ టైంలో పోయేసి చాలా సహజంగా ఈజీగా ఫ్రీగా అక్కడ పోయి కూర్చొని అనుభవం చేయొచ్చు. బంధన ఏమీ లేదు. అంటే వేరే ఏమీ మనకు అడ్డం కూడా రాదు. మనం కావాలంటే ఇప్పుడు పరంధామ్ నివాసి స్టేజ్ అనుభవం చేయొచ్చు. ఇప్పుడు సూక్ష్మవతనాన్ని స్టేజ్ అనుభవం చేయొచ్చు. ఇప్పుడు సతయుగాని స్టేజ్ని అనుభవం చేయొచ్చు. మనకు ఎప్పుడు ఏది కావాలనో అప్పుడు. అయితే సాధారణ మాత్రం ఉండకూడదు. तो आप नशे नॉलेज और अनुभव से कहते हो कि हमको बाप दादा ने ब्राह्मण जन्म दिया है. 5వ పాయింట్, మనం నషాతో నాలెడ్జ్ ఆధారంతో అనుభవాన్ని ఆధారంతో చెప్తాం, బాప్ దాదా మనకు బ్రాహ్మణ్ జన్మ ఇచ్చినారు. అట్లా అని మన బ్రాహ్మణ్ జన్మ మనకి ఎవరు ఇచ్చింది? స్వయం భగవాన్ బ్రహ్మ ద్వారా ఈ జన్మ ఇచ్చినారు మనకు. తో रचता को जन्म को जन्मपत्री को दिव्य जन्म की विधि और सिद्धि सबको जानते हो ना. ఇప్పుడు మీకు అన్నీ తెలుసు. మనకు జన్మ ఇచ్చింది ఎవరు? స్వయం పరమాత్మ. ఏ జన్మ మనది? ఇప్పుడు మనది సాధారణ జన్మం కాదు, చాలా విశేషమైన జన్మ. మన జాతకం కూడా చాలా బాగుంది. ఈ జన్మాని జాతకం, బ్రాహ్మణ్ జన్మాని జాతకం. మరి దివ్య జన్మని విధానం ఏమి? జీవించే విధానం. ఆ విధానాన్ని తెలుసుకొని దాని ఆధారంలో ఏమేమి సిద్ధి ప్రాప్తి అవుతుంది అది కూడా మీకు బాగా తెలుసా లేదా? అన్నీ బాగా తెలిసి నడుచుకోవాలి. దాని ఆధారంతో నడుచుకోవాలి. నాలెడ్జ్ ఆధారంతో, ఈ దివ్య జన్మాని అనుభవం ఆధారంతో నడుచుకోవాలి. నషాతో ఉండాలి. అర్థమైందా? దీని గురించి బాగా విచారం చేయండి. మీకు ఏం జన్మ ఇప్పుడు దొరికింది? మనిషి కాదు మీకు జన్మ ఇచ్చింది, ఈ బ్రాహ్మణ జన్మ. ఈ బ్రాహ్మణ జన్మ స్వయం భగవానే బ్రహ్మ ద్వారా మనకి ఇచ్చినారు. సో ఈ జన్మలో మనం ఎంత శ్రేష్టంగా దివ్యంగా మన ప్రతి కర్మం కూడా విశేషంగా ఉండాలి. భగవాన్ సమానంగా మనం యాక్ట్ చేయాలి. तो वो साधारण जन्मधारी आत्माएं तो अपना बर्थडे अलग मनाती है, फ्रेंड्स डे अलग मनाती है, पढ़ाई का दिन अलग मनाती है. आपका बर्थडे, मैरिज डे, पढ़ाई का दिन, मदर्स डे, फादर्स डे, ఎంగేజ్మెంట్ డే सब एक ही है. ఎంత వండర్ఫుల్. ఇక్కడ వాళ్ళు మనం లౌకికలా ఉండేటప్పుడు మన బర్త్డే వేరే, మ్యారేజ్ డే వేరే, మరి చదివేది వేరే, మరి
ఫ్రెండ్స్ డే వేరేగా చేస్తూ ఉంటేవా లేదా? ఇక్కడ అన్ని డేను ఒకటే. ఏమి ఫాదర్ డే, మదర్ డే, మ్యారేజ్ డే, బర్త్డే, శివబాబా బర్త్డే ఏదో అదే మనకు కూడా బర్త్డే, అంటే మన జన్మదినం. మరి వాళ్ళు సపరేట్గా మదర్స్ డే చేస్తారు. మనకు శివబాబాని ఫాదర్ అండ్ మదర్. మరి బాబా దగ్గరే మనకు ఎంగేజ్ అయింది, సో ఎంగేజ్మెంట్ డే. మరి మ్యారేజ్ కూడా బాబానే చేసుకున్నాం, అందువల్ల అన్ని డే మనకు ఏమి ఒకటే సంగम युगाला। तो संगम युग के इस महान जन्म की ये विशेषता भी है और विचित्र भी है। సంగం యుగంలో ఈ మహాన్ జన్మ మనకేం ప్రాప్తి అయిందో ఇది ఎంత విశేషంగా ఉంది. ఈ విశేషత అన్ని డేను ఒకే రోజు కూడా ఒకరి దగ్గరే మనం చేసేది కూడా మరి విచిత్రంగా కూడా ఉంది. ఎంత వండర్ఫుల్ జన్మ మనకు దొరికింది. ఈ జన్మని గడి గడి స్మృతిలో పెట్టుకొని ఆ జన్మని కర్మం చేయాలి. ఎట్లా జన్మమో అట్లా కర్మం ఉండాలి. ఎట్లా లౌకికులో కూడా బ్రాహ్మిన్స్ మొదట్లంతా సాధారణంగా బ్రాహ్మిన్స్ టీచర్గా ఉంటారు. వాళ్ళ ఫాదర్ టీచర్, వాళ్ళ కొడుకు టీచర్, వాళ్ళ బిడ్డ టీచర్, అందరూ టీచర్. లౌకికులా చూస్తే అట్లా అంటే వాళ్ళ జన్మని కర్మ అది పురోహిత అవుతారు. వాళ్ళ జన్మ వాళ్ళ వంశం అంతా అట్లనే ఉంటుంది. కొందరు ఇంట్లో డాక్టర్స్ వంశం, ఏ వృత్తి ఏ జన్మమో వాళ్ళ పని చేస్తారా లేదా. అట్లా ఇక్కడ మన బ్రాహ్మణ జన్మ ఎంత విశేషత, ఆ కర్మం కూడా అట్లనే ఉండాలి. మరి 6 పాయింట్ बाप दादा हर एक दिव्य जन्मदारी ब्राह्मण आत्माओं के भाग्य का सितारा चमकता हुआ देख हर्षित होते हैं और सदा यही गीत गाते हैं, वह हीरे जय जीवन वाले ब्राह्मण वाह बच्चे वाह అని చెప్తారు. హీరే తుల్య జీవన్ వాలే బ్రాహ్మణ్ బచ్చేవా అంటే బాప్ దాదా మన దివ్య జన్మదారి బ్రాహ్మణ ఆత్మల్ని భాగ్యాన్ని చూసి చాలా సంతోషంగా ఉన్నారు. మన భాగ్యాన్ని నక్షత్రం మెరుస్తూ ఉంది. ఆ మెరుస్తూ ఉండే భాగ్యాన్ని చూసి బాబా చాలా హర్షితంగా ఉన్నారు. మళ్ళీ పాట పాడతారు, వజ్ర తుల్యమైన జీవన్ వాలే బ్రాహ్మణ్ బచ్చే అట్లా అని పాట పాడతారు. శివబాబా మన చూసి మన భాగ్యాన్ని చూసి శివబాబాను మహిమ చేస్తారు. వాస్తవంగా ఇది సాధారణ జన్మ లేదు. మనం ఏం భగవాన్ వాచ వింటామో ఒక్కొక్క మహావాక్యం మన జీవనాన్ని ఇంత శ్రేష్టంగా చేస్తుంది. సాధారణ అనుకోవద్దు, విశేష స్మృతిలా ఉండండి. तो इस जन्म की तुलना और जन्मों से नहीं कर सकते हो. మనం ఇప్పుడు బ్రాహ్మణ జన్మంలో ఉన్నాం. ఇది చాలా శ్రేష్టమైన జన్మం, వజ్ర సమాన జన్మం. దీని కంపారిజన్ వేరే ఏ జన్మంతో చేసానికి లేదు. 83 జన్మాలు ఏం మనం తీసుకున్నామో అది ఇంత ఏమీ లేదు. ఈ ఒక్క జన్మం 84వ జన్మం చాలా విశేషం, అంటే చాలా విశేషం. ఈ జన్మంలో ఎవరెవరు జన్మం తీసుకున్నారు, ఎవరికి ఈ జన్మం దొరికిందో వాళ్ళంత భాగ్యశాలి ఈ ప్రపంచంలో ఎవరు లేదు. స్వయం భగవాన్ బిడ్డలు ఎంత కావాలనో అంత శ్రేష్టమైన పని చేయొచ్చు. ఎంత విశేషంగా కావాలనో అంత విశేషంగా కావచ్చు. तो इस जन्म का बंधन नहीं, संबंध है. कर्म बंधनी जन्म नहीं, ये कर्मयोगी जन्म है. బాబా చెప్తారు అప్పుడు ఆ జన్మాలంతా కర్మబంధని జన్మం. ఏ పని చేసినా దాంట్లో బంధంలో వచ్చేస్తాం. అయితే ఈ జన్మ మాత్రం కర్మ సంబంధంలో వచ్చేమాట. ఇక్కడ మనం కర్మ బంధన్ కాదు, కర్మయోగి అయ్యి చేసే దానివల్ల ఏమంతా లెక్కాచారం ఉండిందో అదంతా సమాప్తి అయ్యే జన్మ ఇది. ఆ లౌకిక జన్మం
లెక్కాచారం చేసుకునే జన్మ. అయితే ఈ బ్రాహ్మణ జన్మలో వచ్చిన తర్వాత అన్ని లెక్కాచారం సమాప్తి అయ్యేసి कर्मयोगी अये उंडे जन्म इध इस अलौकिक दिव्य जन्म में ब्राह्मण आत्मा स्वतंत्र है न कि परतंत्र. ఈ అలౌకికంగా ఉండే జన్మ, ఈ జన్మలో బ్రాహ్మణ్ ఎవరు జన్మ తీసుకున్నారు వాళ్ళు స్వతంత్ర ఆత్మలైనారు, పరతంత్ర కాదు. స్వతంత్ర అంటే అన్ని ప్రకారమైన ఫ్రీడమ్ని మన అనుభవం చేస్తాం. అంటే బాబా చెప్పే శ్రీమత్ అనుసారంగా నడుచుకుంటే మనకు వాస్తవంగా ఏ బంధనాలు ఉండదు, చాలా స్వతంత్రంగా ఉంటామని. तो जब तेरे को मेरे में लाते हो तभी परतंत्र हो जाता है. పరతంత్ర ఎప్పుడు అవుతుంది? నాది నాది నాది, నీది కూడా నాది, నాదంతా నాది అట్లా అనుకుంటే మనం పరతంత్రతలో వచ్చేది, అంటే బంధనం వచ్చేస్తుంది. నాదిని ఏదంతా ఉందో దాని ఆధారంలో బంధనం. నాది అంటే శివ బాబా, బాబా ఇచ్చే జ్ఞానం, బాబా ఇచ్చే గుణాలు, బాబా సంస్కారం, నా సంస్కారం అట్లా ఉండాలి. బాకీ ఈ స్థూలంగా ఉండే సామాన్లు కానీ మనుషులు కానీ ఎవరినైనా నాదిని అనుకునేస్తే బంధనంలో వచ్చేస్తారు, పరతంత్ర అయిపోతుంది. మరి 7వ పాయింట్, इस देह में रहते भी सदा स्वतंत्र होकर के रहो क्योंकि ये लोन मिला हुआ देह है. బాబా చెప్తారు ఈ దేహంలో ఉంటే కూడా నేను ఆత్మ, స్వతంత్ర ఆత్మ అని ఉండాలి, స్వతంత్రత అని అనుభవం చేస్తూ ఉండాలి. ఈ దేహం మనకు లోన్లో దొరికింది, నాదే కాదు ఇది, ఇది ఎవరు ఇచ్చినారు నాకు దేహం, ఈ దేహం శివబాబాది. నేను ఊరికే నా భాగ్యం, భవిష్య భాగ్యాన్ని చేసుకునేదానికి మాత్రమే ఇప్పుడు నేను ఈ దేహంలో ఉన్నాను, స్వతంత్ర ఆత్మనే. ఏమైనా ఉంటే బాబా పట్టించుకుంటారు. అందుకోసం నేను ఆత్మ, స్వతంత్ర ఆత్మ. అర్థమైందా? నేను పురుషార్థం చేస్తాను భవిష్యంలో శ్రేష్ఠ పదవి కోసం, దానికోసం మాత్రమే ఈ దేహం ఉంది అట్లా అని అనుకోండి. तो आपका जो वायदा है कि जहाँ बिठाएंगे वहाँ बैठेंगे, जो कहेंगे सो करेंगे, तो बाबा की बंधनी आत्मा हो न कि कर्म बंधनी आत्मा हो. మనం బాబా దగ్గర ప్రతిజ్ఞ చేసాం. ఏమీని ప్రతిజ్ఞ చేసామంటే, బాబా మీరు ఎక్కడ కూర్చోబెడితే అక్కడ నేను కూర్చుంటాను, ఏం మీరు చెప్తే అది నేను చేస్తాను అట్లా అని మనం బాబాకు చెప్పినాం. అందువల్ల మనకు బంధనం ఏమీ లేదు. బాబా ఎట్లా చెప్తే అట్లా, బాబా ఎట్లా నడిపిస్తే అట్లా. సో బాబా బంధనంలో మనం ఉన్నాం, కర్మ బంధనంలో లేదు. నా ఇష్ట ప్రకార కర్మ మనం చేస్తే బంధంలో వచ్చేస్తాం. ఇక్కడ శివబాబా ఇష్ట అనుసారంగా నా కర్మం జరుగుతూ ఉంటాయి, బాబా జవాబుదారీ దానికి. సో బాబా బంధనంలో ఉన్నాం కానీ కర్మ బంధనంలో మనం లేదు. तो कोई भी कर्म बाप के डायरेक्शन पर कर रहे हो इसलिए स्वतंत्र हो. चलाने वाला चला रहा है, आप चल रहे हो. బాబా చెప్తారు మీరు ఎందుకోసం స్వతంత్రంగా ఉన్నారు? ఎందుకంటే ప్రతి కర్మం కూడా బాబా డైరెక్షన్ అనుసారంగా మనం చేస్తాం. బాబా ఎట్లా చెప్తూ ఉంటారో అట్లా మనం చేసేదానివల్ల మనకేమీ బంధనం లేదు. నడిపించేవాళ్ళు నడిపిస్తూ ఉన్నారు, దాని ప్రకారం నడుచుకుంటాం అంతే. ఏముంది కష్టం? బాబా డైరెక్షన్ ఇస్తూ ఉంటారు, మనం దాని ప్రకారం చేస్తూ ఉంటాం. जैसे सरस्वती माँ की ये विशेष धारणा थी, हुकुम ही हुकुम चला रहा है, ऐसे फॉलो फादर एंड मदर. ఎట్లా మనం సరస్వతి మమ విశేష ధారణ ఏమంటే, ఎట్లా బాబా నడిపిస్తూ ఉంటారు అట్లా నడుచుకుంటా. ఏం ఆర్డర్ ఇస్తే ఆ ఆర్డర్కు సరి ఆజ్ఞ అనుసారం బస్ అట్లా ఫాలో ఫాదర్ అండ్ మదర్ చేయాలి.
तो ब्रह्मा के साथ आप अनन्य ब्राह्मणों का भी जन्म हुआ है, इसलिए दिव्य जन्म की तिथि, तारीख, वेला, रेखा ब्रह्मा की और शिव बाबा के अवतरण की एक ही होने के कारण शिव बाप और ब्रह्मा बच्चा परम आत्मा और महान आत्मा होते हुए भी ब्रह्मा बाप समान बना है। అంటే ఇక్కడ బ్రహ్మ బాబా మరి మన బ్రాహ్మణ్ కూడా అనన్య బ్రాహ్మణ్ బిడ్డలు, చాలా మంచి బిడ్డలు బాబా. అందరిది తిథి తారీఖు అంతా ఉంటే దివ్య జన్మాని తిథి తారీఖు వేళ రేఖ అన్నీ శివబాబా సమానం. ఎప్పుడు శివబాబా అవతరణ అయినారు అప్పుడే బ్రహ్మ బాబా కూడా బ్రహ్మ అయినారు. ఒకరే బిడ్డ బ్రహ్మ బాబా శివ బాబా. అంటే బ్రహ్మ ఆత్మ మరి పరమాత్మ, పరమాత్మ మరి బ్రహ్మ మహాన్ ఆత్మ, వాళ్ళిద్దరిది ఒకటే, అన్నీ ఒకటే, జన్మదినం కూడా ఒకటే అని అందువల్ల బ్రహ్మ బాప్ సమాన్ అయిపోయినారు. తో समानता के कारण కంబైన్డ్ రూప్ హో గయే. వాళ్ళిద్దరిలో సమానత అన్నిట్లా ఉండే దానివల్ల వాళ్ళు కంబైన్డ్ అయిపోయినారు. మన బాప్ దాదా అట్లా అని కంబైన్డ్గా చెప్తామా లేదా? వేరే వేరేగా లేదు, కంబైన్డ్గా చెప్తాం బాప్ దాదా అట్లా అని. ఆ విధంగా అనన్య బిడ్డలు బ్రాహ్మణ్ బిడ్డలు కూడా బాప్ దాదా వెంట చేరి బ్రహ్మ కుమార్ और బ్రహ్మ కుమారి ఈ రూపంలో అవతరిత అయినారు. మనందరూ బ్రహ్మ కుమారి బ్రహ్మ కుమారులు అవతరిత ఆత్మలైన ఈ జన్మ మనకు అవతరణ జన్మ, లౌకిక జన్మం కాదు. మనం ఎట్లా జన్మం తీసుకున్నాం? శివబాబా మహావాక్యాలు విని, అందువల్ల అవతరిత జన్మ ఇది. అవతార పురుష్ చాలా విశేషంగా ఉంటారు, శ్రేష్టంగా ఉంటారు, సాధారణ లౌకిక లాగా ఉండరు. మరి 9th పాయింట్, ये भाग्यवान जन हर सेकंड हर समय बधाइयों से भरपूर है. ఇది భాగ్యవాన్ జన్మం మనది, చాలా విశేష భాగ్యం ఉండే జన్మం. ప్రతి సెకండ్ ప్రతి సమయం శుభాకాంక్షతో నిండిపోయింది మన జీవన్. ప్రతి సెకండ్ శుభాకాంక్ష మనకు. इसलिए हर श्वास में खुशी का साज बज रहा है. ప్రతి శ్వాసలో కూడా మనం సంతోషంగా ఉండే జన్మం ఇది. तो जो बाप दादा के संस्कार वो बच्चों का संस्कार है. బాప్ దాదా సంస్కారం ఏమో అదే బిడ్డల సంస్కారమైంది. तो इस जन्म, इस दिव्य जन्म का ये खुशी का साज अर्थात श्वास दिव्य जन्म की श्रेष्ठ सौगात है. బాబా చెప్తారు, ఈ భాగ్యవాన్ జన్మలో మన శ్వాస అంటే మనం ఎంత సంతోషంగా ఉంటామో అదే మనకు గిఫ్ట్, శ్రేష్టమైన గిఫ్ట్, ఖుషీగా ఉండేది दिव्य जन्मलो. श्वास चलना अर्थात साथ चलना, तो श्वास बंद नहीं हो सकता है, ऐसे सांस भी बंद नहीं हो सकता है. ఏ విధంగా శరీరంలో శ్వాస స్టాప్ అయిపోయిందంటే చనిపోతామా లేదా? జన్మమే లేదు ఈ జన్మం. అట్లా ఈ బ్రాహ్మణ జన్మంలో కూడా సంతోషంగా ఉండేదే మన శ్వాస. అది స్టాప్ ఎప్పుడూ కాకూడదు. అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ స్టాప్ అయిపోతుంది అని అర్థం. ఇట్లా ఇక్కడ చెప్తారు, ఇది లబ్ డాప్ అవుతూ ఉంటుందా లేదా? అది స్టాప్ అంటే ఏమవుతుంది? అది ఒక సౌండ్. అట్లా ఇక్కడ కూడా మ్యూజికల్ సౌండ్ ఖుషీగా ఉండేది, దాన్ని ఎప్పుడూ స్టాప్ చేయకూడదు. మరి 10th पॉइंट, इस अलौकिक दिव्य जन्म में सदा श्रेष्ठ स्वभाव
ईश्वरीय संस्कार होने के कारण स्वभाव संस्कार कभी दुख नहीं देता है। ये अलौकिक दिव्य जन्मंలో सदा श्रेष्ठ स्वमाనం శ్రేష్ఠ స్వభావం ఈశ్వరీయ సంస్కారం ఉండే దానివల్ల ఆ స్వభావ సంస్కారం ఎప్పుడు దుఃఖం ఇచ్చేదానికి కాదు. ఎట్లా శివబాబా దుఃఖార్త సుఖార్త ఆ సంస్కారం మనకు వచ్చేస్తుంది. అంటే బాబా సంస్కారం ఉంటే దుఃఖానికి సంస్కారమే లేదు. जो बाप दादा के संस्कार है वो बच्चों के संस्कार है. जो बाप दादा का स्वभाव है वो बच्चों का स्वभाव है. स्वभाव अर्थात सदा हर एक के प्रति स्व अर्थात आत्मिक भाव स्वश्रेष्ठ को कहा जाता है. అంటే బాబా చెప్తారు శివ బాప్ దాదా సంస్కారం ఏదో అదే బిడ్డలు సంస్కారం. బాప్ దాదాది స్వభావం ఏమో అదే బిడ్డలు స్వభావంగా ఉండాలి. స్వభావం అంటే స్వ అంటే ఆత్మ. సో అందరి పైన ఆత్మిక భావం పెట్టుకునేదే స్వభావనార్థం. స్వ చాలా శ్రేష్టం. ఆత్మ స్మృతిలో ఉంటే అది ఎంత శ్రేష్టం, దాని స్వభావం ఎంత శ్రేష్టంగా ఉంటుంది. तो स्व का भाव व श्रेष्ठ भाव यही स्वभाव होना चाहिए. మన స్వభావం దివ్య జన్మాని స్వభావం స్వభావం అంటే ఆత్మిక భావ్ శ్రేష్ఠ భావులో ఉండేదే స్వభావనార్థం. सदा महादानी रहम दिल विश्व कल्याणकारी ये बाप के संस्कार सो आपके संस्कार है. సో మన తండ్రి సంస్కారం ఏమి? సదా మహాదాని దయా స్వరూప్ విశ్వ కళ్యాణకారి వరదాని అదే మన సంస్కారం కూడా అయింది. సో మన స్వభావం మన సంస్కారం తండ్రిలాగా ఉంటే మనము ఎప్పుడు దుఃఖంగా ఉండం, వేరే వాళ్ళకి కూడా మన దుఃఖం ఇవ్వం. శివబాబా ఎప్పుడైనా దుఃఖం ఇస్తారా? అందువల్ల ఆ సంస్కారాలనే మనం ధారణ చేసుకోవాలి. మరి 11వ పాయింట్, जैसे ब्रह्मा बाप के श्रेष्ठ संकल्प के आह्वान से आह्वान द्वारा आप बच्चे दिव्य जन्म प्राप्त किए, ऐसे ही श्रेष्ठ संकल्पों की विशेष रचना होने के कारण अपने संकल्पों को श्रेष्ठ बनाने की विशेष अटेंशन में रहते हो ना. బాబా చెప్తారు బ్రహ్మ బాబా సంకల్పంతోనే మనందరూ జన్మం తీసుకున్నాం. బ్రహ్మ బాబాది శ్రేష్ఠ సంకల్పం ద్వారా బాబా మన అందరినీ ఇన్వైట్ చేశారు. మనం కూడా వచ్చి బ్రాహ్మణ జన్మం తీసుకున్నాం. ఆ విధంగా బాబా చెప్తారు మీరు కూడా మీ సంకల్పాలని ఇట్లా శ్రేష్టంగా పెట్టుకోవాలి. ఎందుకంటే మీరు శ్రేష్ఠ రచన అయినారు. బాబా బిడ్డలు శ్రేష్ఠ రచన. మన సంకల్పాలు కూడా ఇట్లా శ్రేష్టంగా ఉండాలి. దానిపైన विशेष अटेंशन पेట్టుకోవాలి. यदि संकल्प के ऊपर पूरा अटेंशन है तो किसी भी प्रकार की सूक्ष्म माया के वार को परिवर्तन करके विजयी बन सकते हो. బాబా చెప్తారు ఒకవేళ సంకల్పం పైన మనకు పూర్తిగా అటెన్షన్ ఉంటే ఏ ప్రకారమైన సూక్ష్మ మాయ ఏముందో అది వార్ చేసానికి బదులుగా పరివర్తన అయిపోతుంది. మనకు విజయం వచ్చేస్తుంది. అర్థమైందా? సూక్ష్మ మాయ వార్ చేయదు, అది పరివర్తన అయిపోతుంది. మరి మనకు విజయం వచ్చేస్తుంది. ఎప్పుడు మన సంకల్పాల పైన మనం పూర్తి అటెన్షన్ ఇవ్వాలి. మరి 12వ పాయింట్, आत्मा के उड़ने की स्पीड दिव्यता के आधार पर है. जैसे एरोप्लेन उड़ते हैं तो जितना पावर वाला होगा उतना स्पीड तेज होगा. బాగా చెప్తారు ఆత్మది ఎగిరే స్పీడ్ దివ్యత ఆధారంతో ఎక్కువ అయిపోతుంది. మనలో దివ్యత శక్తి ఉంటే మన ఎగిరే స్పీడ్ ఫాస్ట్గా ఉంటుంది. ఏ విధంగా ఏరోప్లేన్ ఎగురుతుంది, అయితే అది ఎంత స్పీడ్గా ఎగురుతుంది, దాంట్లోపల పవర్ కూడా కావాలి. మరి పెట్రోల్ కూడా రిఫైన్డ్గా ఉండాలి.
అప్పుడే అది ఫాస్ట్గా ఎగురుతుంది. సో ఇక్కడ కూడా ఏం చేయాలి, ఎంత దివ్యత, ఎంత స్వచ్ఛత, అంటే డబుల్ రిఫైన్డ్ కావాలి. ఏరోప్లేన్లో కూడా డబుల్ రిఫైన్డ్ పెట్రోల్ వేస్తారు, అప్పుడే అది క్లీన్గా ఉండే దానివల్ల అది బాగా ఫాస్ట్గా ఎగురుతుంది, కింద పడదు. అట్లా మనం కూడా డబుల్ రిఫైన్డ్ కావాలి, స్వచ్ఛత ఉండాలి, దివ్యత ఉండాలి. జితనా బుద్ధి దివ్య హై ఉతనా స్పీడ్ తేజ్ హోగా. మన బుద్ధి దివ్యంగా అవుతూ ఉంటే మన స్పీడ్ కూడా ఫాస్ట్గా అవుతూ ఉంటుంది. 1 सेकंड में और స్పష్ట రూప్ में చక్కర్ లగా సక్తే హో. ఫాస్ట్గా 1 సెకండ్లో క్లియర్గా పోయి మనం మొత్తం 3 లోకాల్లో షికారిపోయి వచ్చేయచ్చు. स्वदर्शन चक्र स्वदर्शन स्थिति में स्थित रहने वाले चलते फिरते नेचुरल रूप में अपने दिव्य संकल्प, दिव्य दृष्टि, दिव्य बोल, दिव्य कर्म द्वारा अन्य आत्माओं को भी दिव्य मुहूर्त अनुभव होंगे. బాగా చెప్తారు. స్వదర్శన్ చక్రాన్ని స్థితి, స్వదర్శన్, నేను ఆత్మ ఎట్లా ఈ దీంట్లో వస్తున్నాను చక్రంలో, దాని స్థితి ఆధారంలో నడుస్తూ తిరుగుతూ న్యాచురల్గానే మనది దివ్య సంకల్పాలు ఉంటుంది. స్వదర్శన్లో న్యాచురల్గానే దివ్య దృష్టి అయిపోతుంది. మన మాటలు కూడా దివ్యంగా, మనం చేసే ప్రతి పని కూడా దివ్యంగా ఉండే దానివల్ల వేరే వాళ్ళకి కూడా దివ్య ముహూర్త అనుభవం అవుతుంది. ఆ స్వచ్ఛత, పవిత్రత, ఆ దైవీ గుణాలు అదే బుద్ధిలో ఉంటుంది. స్వ పైన అటెన్షన్, స్వస్థితి, స్వదర్శన్ పైన. అర్థమైందా? तो 13 पॉइंट, वर्तमान समय ब्राह्मण आत्माओं को दिव्यता का अनुभव करना, देवता तो भविष्य में बनेंगे, अभी दिव्य स्वरूप होना है. అంటే ఇప్పుడు బ్రాహ్మణ ఆత్మలు దివ్యతని అనుభవం చేసే టైం ఇప్పుడే. భవిష్యంలో ఏమో దేవతగా ఉంటాం, కానీ ఆ దివ్య స్వరూపాన్ని అనుభవం చేయాలంటే అది ఇప్పుడే మనం అనుభవం చేస్తాం సంగమ యుగంలోనే. దివ్యత స్వరూప అంటే సంపూర్ణ పరిష్ట స్టేజ్ అని అర్థం. तो ये दिव्यता की शक्ति साधारणता को समाप्त कर देती है. మనలో ఈ దివ్యతాది శక్తి ఉంటే సాధారణత సమాప్తి అయిపోతుంది. हर कार्य में जितना दिव्यता की शक्ति लाएंगे उतना ही सबके मन से, मुख से स्वतः ही ये बोल निकलेगा कि ये दिव्य दर्शनीय मूर्त है. అంటే మన ప్రతి కర్మలో కూడా దివ్యతాది శక్తిని తీసుకురావాలి. మన మనసులో దివ్యతా శక్తి, మన మాటలో అన్నిట్లో దివ్యతాది శక్తి ఉంటే వేరే వాళ్ళకు ఇదే అనుభవం అవుతూ ఉంటుంది. వాళ్ళు చెప్తారు వీళ్ళు దివ్యమూర్తి అయినారు, దివ్య దర్శనీ మూరత్ అట్లా అని చెప్తారు. మరి 14 पॉइंट, भक्त आत्माएं जब आपकी जड़ मूर्ति के आगे जाते हैं तो वो मूर्तियाँ बोलती तो कुछ भी नहीं. सिर्फ भक्त लोग उनसे कोई न कोई प्राप्ति करके आते हैं. वो उनके दिव्यता के वाइब्रेशन से और दिव्य नयनों की दृष्टि को देख वाइब्रेशन लेते हैं. అంటే భక్తి మార్గంలో కూడా మన జడ చిత్రం ముందు పోయి మాట్లాడతారు. మనం దివ్యమూర్తిగా ఉంటాం, అది ఏమీ మాట్లాడదు ఆ జడ చిత్రం. అయినా కూడా భక్త ఆత్మలు ఏం చేస్తారంటే ఏదో ఒక ప్రాప్తి కోసం ఆ దేవత ముందు పోయి ఏమేమో చేస్తారు. అయితే వాళ్ళకి ఇదే అనుభవం అవుతూ ఉంటుంది. ఆ దివ్య శక్తి ద్వారా వైబ్రేషన్ వచ్చింది అట్లా అని, దివ్య వైబ్రేషన్, దివ్య దృష్టి, వాళ్ళ కంట్లో ఉండే దివ్య దృష్టిది వైబ్రేషన్ని వాళ్ళు తీసుకుంటారు. तो उनके मस्तक द्वारा, नयनों द्वारा दिव्यता की अनुभूति होती है. మన జడ చిత్రాన్ని మూర్తి ఏముందో దాంట్లో మస్తక్ ద్వారా
కంటి ద్వారా దివ్యతాది అనుభవం అవుతూ ఉంటుంది. అది జడ చిత్రంగా ఉంటే కూడా దాని వాళ్ళు చైతన్య రూపంలో చూస్తారు. तो आप सबने चैतन्य में ये सेवा की है, तब तो जड़ मूर्ति बनी हो. ఇప్పుడు మన చైతన్యంలో ఇదాన్ని సేవ చేసినాం. మన కంటి ద్వారా దివ్య దృష్టిలో చూసేది, దివ్యమైన మాటలు అన్ని దివ్యత, అందువల్ల అది జడ చిత్రంలో కూడా నిండిపోయింది. అందుకే మన జడ చిత్రాన్ని వాళ్ళు పూజ చేస్తారు. సో దృష్టి ద్వారా శక్తి లేనా, ఆ దృష్టి ద్వారా శక్తి దేనా, ఏ ప్రాక్టీస్ కరో. సో దృష్టి ద్వారా శక్తి ఇచ్చేది, దృష్టి ద్వారా శక్తి తీసుకునేది, ఇది ప్రాక్టీస్ చేయండి. యోగం చేసేటప్పుడు స్పెషల్గా దృష్టి ఇయ్యాలి, తీసుకోవాలి. అది చాలామంది తక్కువ చేస్తారు, ఎక్కడో చూస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఏం చేయాలి, ప్రతి ఒక్కరిని ఆత్మిక దృష్టిలో చూడండి, శక్తి ఇస్తూ ఉండండి దృష్టి ద్వారా. అర్థమైందా? మీ ముందు ఎంతమంది వస్తారు, అందరినీ ఆత్మిక దృష్టిలో చూసి శక్తి ఇవ్వండి. ఇది ప్రాక్టీస్ చేయండి. 15వ పాయింట్, दिव्य बुद्धि को कार्य में लगाने से सफलता अवश्य होगी. దివ్య బుద్ధిని కార్యంలో తీసుకొస్తే సఫలత గ్యారంటీ ఉంటుంది. హర్ కార్య దివ్య అలౌకిక అనుభవంగా, మనం చేసే ప్రతి పని కూడా దివ్యంగా అలౌకికంగా అనుభవం అవుతుంది. ఇప్పుడు दिव्य बुद्धि ने कार्य में తీసుకొస్తాయి. तो ये दिव्यता ही सफलता का आधार है. ये दिव्यता ने सफलता को आधारम. दिव्य बुद्धि प्राप्त करने वाली आत्माएं सदा अदिव्य को भी दिव्य बना देती है. दिव्य बुद्धि ఎవరెవరికి ఉందో వాళ్ళు ఏం చేస్తారు, ఎవరికి దివ్యత అనే లేదో వాళ్ళని కూడా దివ్యంగా చేస్తారు. जैसे गाया जाता है, पारस अगर लोहे को लगता है तो वो भी पारस बन जाता है. पारस इरुमुन टच చేస్తే అది కూడా पारस అయిపోతుంది. ऐसे दिव्य बुद्धि के वरदान से अदिव्य को भी दिव्य रूप में बदल देते हैं. అట్లనే ఎవరి బుద్ధి దివ్యంగా ఉంటుందో ఆ దివ్య బుద్ధి వరదానం ఆధారంలో ఎవరికి దివ్యత అని లేదో వాళ్ళని కూడా మార్చేస్తారు दिव्यांगा. अदिव्य वातावरण को अदिव्य चलन बोल को दिव्यता की बोल से दिव्य बुद्धि के आधार पर असर नहीं होंगे, అంటే దివ్య బుద్ధి के ऊपर असर नहीं होगा. ఇప్పుడు ఎవరైనా అశుద్ధంగా నడుచుకుంటారు, లే ఆ అశుద్ధ వాతావరణం కానీ వాళ్ళ నడవడికే మాటలు కానీ అదంతా దివ్య బుద్ధి ఉండే వాళ్ళపైన ఎఫెక్ట్ కాదు, ఏ ఎఫెక్టు రాదు వాళ్ళకి, బయట వాళ్ళది అశుద్ధ ఆత్మలది. ఈ విధంగా దివ్యత సంపన్న జీవనాన్ని మనం ప్రాక్టికల్గా తీసుకురావాలి. ప్రతి కార్యంలో దివ్యత అని దివ్యత ఉంటారు. మరి ఈరోజు వాణి వినండి. हेडिंग विनंడి. 3920 बाबा చెప్తారు, मीठे बच्चे याद से सतो प्रधान बनने के साथ साथ पढ़ाई से भी कमाई जमा करनी है. पढ़ाई के समय बुद्धि इधर उधर न भागे. బాబా తలంపులో మనం సతో ప్రధానేమో అవుతాం, కానీ దాని వెంట చేరి చదువు పైన కూడా ఫుల్ అటెన్షన్ ఇచ్చి సంపాదన జమ చేసుకోవాలి. చదివే టైంలో బుద్ధి అక్కడ ఇక్కడ పోకూడదు, ఫుల్ అటెన్షన్లో చదవాలి. వాణి వినేటప్పుడు ఫుల్ అటెన్షన్లో వినాలి. ప్రశ్న, तुम डबल अहिंसक अननोन वॉरियर्स की कौन सी विजय निश्चित है और क्यों? మనందరం డబుల్ అహింసక్. మరి అన్నోన్ వారియర్స్ అంటే ఎవరికి తెలీదు, మనమే సైనికులు అయినో అట్లా అని. అయితే మనకు ఏ విజయం గ్యారంటీ? మరి ఎందుకు, దేనిపైన విజయం?
तुम बच्चे जो माया पर जीत पाने का पुरुषार्थ कर रहे हो, तुम्हारा लक्ष्य है कि हम रावण से अपना राज्य लेकर ही छोड़ेंगे। ये ड्रामा में युक्ति रची हुई है। तुम्हारी विजय निश्चित है, क्योंकि तुम्हारे साथ साक्षात परमपिता परमात्मा है। तुम योग बल से विजय पाते हो। मनमना भव के महामंत्र से तुम्हें राजाई मिलती है। तुम आधा कल्प राज्य करेंगे। అంటే బాబా చెప్తారు, మీరు బిడ్డలు మాయను జయించే పురుషార్థం ఏమి చేస్తారు, దాంట్లో మీకు విజయం గ్యారంటీ. ఏంటంటే మీ లక్ష్యం ఏమి, రావణ జయించి మన రాజ్యాన్ని వాపస్ తీసుకోవాలని మనకు ఉందా లేదా లక్ష్యం, దాంట్లో గ్యారంటీ. డ్రామాలోనే ఇట్లా యుక్తి రచన అయింది, మన విజయం గ్యారంటీ అయింది అట్లా అని. ఎందుకంటే మన వెంట ఎవరు ఉన్నారు, సాక్షాత్ భగవాన్ మన వెంట ఉన్నారు. అందువల్ల మనకు విజయం. సో మన యోగ బలం ద్వారా మన విజయాన్ని సాధిస్తాం. మన్మనాభవ మహామంత్రం ద్వారా మన రాజ్యం ఏముందో దాన్ని మనం తీసుకుంటాం, మనకు దొరుకుతుంది. సో ప్రతి కల్పం మన రాజ్యం చేస్తాం. ఇది కూడా మనకు గ్యారెంటీ. పాట ముకుడా దేకలో ప్రాణి, నీవు ముఖాన్ని చూసుకో ప్రాణి, ఎంత పాపం చేసినావు ఎంత పుణ్యం చేసినావు అట్లా అని పాట అది. అంటే చార్ట్ చెకింగ్ పాట అది. अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. धारणा के लिए मुख्य सार. इस समय पूरा मर्जीवा बनना है. पढ़ाई अच्छी तरह से पढ़नी है. अपना चार्ट व रजिस्टर रखना है. याद में रह अपनी कर्मातीत अवस्था बनानी है. అప్పుడే విన్నారా లేదా దివ్య జన్మ. సో ఇది మనది పూర్తిగా దివ్య జన్మం, మర్జీవా జన్మం, దివ్య జన్మం, మర్జీవా జన్మం. అందువల్ల బాగా చదవాలి, చదువు పైన ఫుల్ అటెన్షన్ ఇవ్వాలి. మన చార్ట్ కూడా పెట్టుకోవాలి, అంటే మన రిజిస్టర్ పెట్టుకోవాలి. తలంపుది కూడా బాగా చేయాలి. కర్మాతీత అవస్థ వచ్చేట్టుగా తలంపు చేయాలి. మన స్టేజ్ను అట్లా చేసుకోవాలి. हमारी सेकंड पॉइंट, अंतिम विनाश की सीन देखने के लिए हिम्मतवान बनना है. फाइनली వినాశాన్ని సీన్ చూడాలంటే మనకు చాలా ధైర్యం ఉండాలి. मैं आत्मा हूँ, इस अभ्यास से शरीर का बांध टूटता जाए. అప్పుడు ఇది పక్కాగా ఉండాలి, నేను ఆత్మ అట్లా అని పక్కా ప్రాక్టీస్ అయి ఉంటే ఈ శరీర భానం వెళ్ళిపోతుంది. అప్పుడే మనకు ఆ ధైర్యం వచ్చేది, వినాశాన్ని చూసే ధైర్యం. మరి वरदान, किसी भी विकराल समस्या को शीतल बनाने वाली संपूर्ण निश्चय बुद्धि भाव. ఏదైనా చాలా భయంకర సమస్య ఉంటే కూడా దాని శాంతి చేసేవాళ్ళు संपूर्ण निश्चय बुद्धि भाव. जैसे बाप में निश्चय है, वैसे स्वयं में और ड्रामा में भी संपूर्ण निश्चय हो. మనకు శివబాబా పైన ఏమో నిశ్చయం ఉంది, అట్లనే మన పైన కూడా మనకు పూర్తి నిశ్చయం ఉండాలి. డ్రామా పైన కూడా సంపూర్ణ నిశ్చయం ఉండాలి. स्वयं में यदि कमज़ोरी का संकल्प उत्पन्न होता है तो कमज़ोरी के संस्कार बन जाता है. ఒకవేళ మన పైనే మనకు ఏదైనా వీక్ సంకల్పం ఉంటే మన సంస్కారం కూడా అట్లే అయిపోతుంది, వీక్గా అయిపోతుంది. నేను లేదు 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 అంటే అది లేకుండా వెళ్ళిపోతుంది. నేను బాబా చెప్పేట్టుగా అయినాను అని అనుకుంటే మనం గ్యారెంటీ అవుతాం. సో నిశ్చయం కావాలి స్వమాన్లో. इसलिए व्यर्थ संकल्प रूपी कमज़ोर के जर्म्स
अपने अंदर प्रवेश होने नहीं देना है. సో ఇది వ్యర్థ సంకల్పం. నేను వీక్గా ఉన్నాను అనుకునేది కూడా ఈ వ్యర్థ సంకల్ప రూపీ కీటాణు దాని లోపల ప్రవేశమయ్యేట్టుగా ప్రవేశం కాకుండా చూసుకోండి. అలో చెయ్యొద్దు లోపల ఈ వ్యర్థ సంకల్పాన్ని, జర్మ్స్ని, అంటే వైరస్ లాగా అది దాని లోపల పంపించవద్దు. साथ साथ जो भी ड्रामा की सीन देखते हो, हलचल की सीन में भी कल्याण का अनुभव हो. वातावरण हिलाने वाला हो, समस्या विकराल हो, लेकिन सदा निश्चय बुद्धि विजयी बनो तो विकराल समस्या भी शीतल हो जाएंगे. అట్లనే బాబా చెప్తారు. ఇది అంటే లోపల వ్యర్థ సంకల్పాన్ని జర్మ్స్ రాకుండా చూసుకోండి. దాని వెంట చేరి ఈ డ్రామాలో ఏం సీన్ జరిగినా సరే, ఎంత హల్చల్ సీన్ ఉంటేనే సరే దాంట్లో కళ్యాణ్ ఉంది అని అనుభవం చేయండి. వాతావరణం ఎంత మన డిస్టర్బ్ చేసేదిగా ఉంటే సరే, సమస్యలు వికరాలుగా ఉంటేను సరే, అయితే సదా నిశ్చయ బుద్ధి విజయంతి ఇట్లా స్మృతిలో పెట్టుకొని వికరాలుగా అంటే భయంకరంగా ఉండే సమస్యని కూడా శీతలంగా చేసేయచ్చు ఇట్లా సంకల్ప చేస్తే. स्लोगन, जिसका बाप और सेवा से प्यार है उसे परिवार का प्यार स्वतः ही मिलता है. ఎవరికి తండ్రి పైన మరి సేవ పైన ప్రీతి ఉంటుందో వాళ్ళకు పరివారాన్ని ప్రీతి ఆటోమేటికలీ దొరుకుతుంది. సో ఇట్లా చెప్పేదానికి లేదు, వీళ్ళకు నా పైన ప్రీతి లేదు, వాళ్ళకు నా పైన ప్రీతి లేదు. ఎందుకు లేదు? మనకెందుకు వాళ్ళు నా పైన ప్రీతి పెట్టుకున్నారో లేదో అదన్నీ చూడకూడదు. మనకు ప్రీతి తండ్రి పైన, సేవ పైన ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్లీ అందరూ ప్రీతిను మనకు దొరుకుతుంది. అర్థమైందా? ఓం శాంతి. ఈరోజు సద్గురువారం, అందువల్ల అందరూ సాయంత్రం కూడా క్లాస్ వినండి. పవర్ఫుల్ క్లాస్ చేస్తాం, అందుకోసం సాయంకాలం క్లాస్ కూడా మిస్ చేయొద్దు. మార్నింగ్ ఎంత బాగా మీరు వింటారు అట్లా సాయంకాలం కూడా వినండి. ఓం శాంతి. 6 గంటలకు సాయంకాలం 6 నుంచి 7 గంటల వరకు క్లాస్, తర్వాత యోగం. ఓం శాంతి. सहनशीलततो विराजिल्लिरि सहनशील
दिव्य गुणों के